ఉన్నారు. రైట్ రైట్ మనతోటి సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, సుప్రీంకోర్టు అడ్వకేట్. వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా సర్వేరాలపై ఏదైతే ఆయన బొమ్మతో ఉన్నటువంటి సర్వేరాలు ఉన్నాయో మరి వాటిని కూడా తీసేసేటువంటి ఆలోచన ఉంది. ఇప్పుడు రఫీ గారు అయితే బొమ్మని భూమిలోకి పాతి ఆయన ఫోటో ఉన్న బొమ్మని సో అలా కూడా ఉంచాలనేటువంటి అభిప్రాయం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు, మళ్ళీ డబ్బులు ఖర్చు కాకుండానే. సో రకరకాల పాలసీలు, మద్యం పాలసీ కొత్తగా రూపొందించేటువంటి ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో దీని మీద కూడా ఏపీ క్యాబినెట్ దీని మీద కూడా చర్చించినట్టు తెలుస్తోంది. సో కొత్త రకమైనటువంటి నిర్ణయాలు, ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ప్రజావేశం మేరకే ఏపీ క్యాబినెట్ తీసుకునేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను అందరూ కూడా వ్యతిరేకించారు కాబట్టి సో అలాంటి అంటే మెజారిటీ పీపుల్ యొక్క అభిప్రాయాలు అయితే ఈ క్యాబినెట్, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుందని అనుకోవచ్చా? ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకి, ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, అలాగే మీకు ప్యానెల్లో ఉన్న వక్తలకి, పార్టీ అధికార ప్రతినిధులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఖచ్చితంగా అండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశం నిర్ణయించారు. దానిలో కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నారు. ఏదైతే మీరు చెప్పినట్లు రాళ్ల మీద చాలా అమౌంట్ ఎక్స్పెన్సివ్ చేశారని చెప్పేసి అని దాని మీద ఆయన నంబరు, ఆయన పేరు, లేకదంటే ఆయన శిలాఫలకం లాగా ఆయన ఫోటో వేశారని చెప్పేసి అని అదొకటి. రెండోది ముఖ్యంగా చెప్పాలంటే ఈ పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ చిత్రాన్ని ఏదైతే వేశారో వీటిని మార్చి రాజముద్రతో తీసుకురావాలి లేదా ఆంధ్రప్రదేశ్ ముద్రతో తీసుకురావాలి అని చెప్పేసి అని ఏదైతే తీసుకున్నారో ఇది ఖచ్చితంగా హర్షణీయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేసి చంద్రబాబు నాయుడు గారి పేరు వేసుకోవట్లేదు కాబట్టి దాన్ని విమర్శించాల్సినటువంటి ఆవశ్యకత ఏమీ లేదు. రెండో విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా రాళ్లు తిరగేసి పాతారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను తిరగేసి పాతారా అనేది కాసేపు పక్కన పెడితే ఖచ్చితంగా రాళ్ళు అయితే పాతామని చెప్పేసి ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు చేసినటువంటి 5 సంతకాలలో ఒక సంతకానికి వెన్నుపోటు పొడిచినట్లే. ఎట్లా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్రిస్టల్ క్లియర్ గా తాను చేసిన 5 సంతకాలలో ప్రప్రథమంగా తాను చేసినటువంటి 5 సంతకాలలో ఖచ్చితంగా ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తున్నాను అని చెప్పేసి చెప్పుకుంటా వచ్చారు. మరి దాన్నే తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు రాళ్లు బాగుతానంటారేంటి? ఖచ్చితంగా 700 కోట్ల రూపాయల రాళ్ళు లేకపోతే 7,000 కోట్ల రూపాయల రాళ్ళు, అసలు రాళ్లు పాతే ఉద్దేశమే లేదు, మేము సర్వే చేయమని కదా చెప్పింది. మరి దీన్ని ఏ ప్రాతిపదికన తీసుకోవాలో ప్యానెల్లో ఉన్నటువంటి ఈ ఇరు పార్టీ నేతలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ భూ సర్వే ఏదైతే ఉందో, భూ ఆధార్ కార్డు లాగా, ఆధార్ నెంబర్ లాగా ఒక స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ ఏదైతే తీసుకొచ్చాడో, జగనన్న సమగ్ర భూ సర్వే అని చెప్పేసి ఒక కార్యక్రమం ఏదైతే తీసుకొచ్చాడో దీన్ని పూర్తిగా రద్దు చేస్తామని కదా ప్రభుత్వం వచ్చే ముందు చెప్పింది. ప్రతి ఊర్లో 100 ఎకరాలు 50 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి కాజేయడానికే ఈ భూ సర్వే చేస్తున్నాడు, మీ పొలాల్లో ఎంత కొట్టేస్తాడు అంత కొట్టేస్తాడు, ఈ పొలాలన్నీ పక్కగా జరిపి తన పేరు మీద రాయించేసుకుంటాడు అని కదా మీరు ప్రచారం చేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మళ్ళీ భూ సర్వే అంటారేంటి? దీనికి సమాధానం చెప్పాలి, అంతేగాని ఒక్క మాట చెప్పండి. ఆ రాళ్ళని పాతారని చెప్పి వాళ్ళ మంత్రివర్గం చెప్పలా. ఏం చెప్తున్నా, ప్రజలు కోరుకున్నారంటే ఆ రాళ్ళు చెక్కి పడి ఉన్నాయి కాబట్టి ఒకవేళ అవి వాడితే తలకిందులు చేసి వాడండి అన్నారు తప్పితే ఆ రాళ్ళు మళ్ళీ భూసర్వే చేసి ఆ రాళ్ళు వాడతారని నేను చెప్పలా. మంత్రివర్గం కూడా చెప్పలా. సరే, టీడీపీ అధికార ప్రతినిధి గారు చెప్పినటువంటి మాటతో నేను ఏకీభవిస్తా. మీరు చెప్పలేదు సార్, మీరు మాత్రమే చెప్పారు, మీ కేబినెట్ నిర్ణయమే కాదు. దాన్ని నేను కూడా స్వాగతిస్తున్నాను. ఈ రాళ్ళు తీసుకెళ్లి అద్భుతమైన అజిరామరమైన దేవతల నగరమైనటువంటి అమరావతిలో మీ ఇష్టం వచ్చిన దానిలో పాతుకోండి. మళ్ళీ తీసుకొచ్చి సమగ్ర భూ సర్వే రద్దు చేయబడింది. ఆ రాళ్ళని వాడేటప్పుడు అది అమరావతిలో వాడినివ్వండి, పోలవరంలో వాడినివ్వండి, వాడేటప్పుడు ఆ బొమ్మ చెక్కడానికి ఖర్చు లేకుండా తలకిందులు చేసి అతని బొమ్మ ఉన్నది భూమిలో పెట్టి బయట పెట్టి వాడాలనేది చెప్పారు తప్పితే భూ సమగ్ర చేయాలి, ఆ రాళ్ళు వాడతామని చెప్పలేదు.
సార్ నేనేమంటున్నానంటే ఈ రోజు కేబినెట్ నిర్ణయం ఏం తీసుకున్నారంటే రీసర్వే వల్ల తలెత్తిన వివాదాలపై చర్చ జరిగింది. ప్రభుత్వ విధానాలు, రీసర్వేపై భూ యాజమాన్యంలో ఉన్నటువంటి ఆందోళన, దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చట్టబద్ధంగా మేము చేస్తామని అంటున్నారు. అసలు సర్వేనే చేయమన్న మీరు మళ్ళీ ఈ వెన్నుపాటు రాజకీయం ఏంటి అని అడుగుతున్నాను నేను. మీరు భూ సర్వే, భూ హక్కు చట్టం లేదా మరొక విధమైనటువంటి వేరే ఏ పేరైనా పెట్టండి. అసలు రాష్ట్రంలో ఉన్న భూముల్ని కొలవటాలు కానివ్వండి, ఆధార్ కార్డు లాగా వాటికి స్పెసిఫిక్ నంబర్స్ ఇవ్వటం కానివ్వండి, ఇవేమి చేయమని కదా మీరు చెప్పింది. అధికారంలోకి వచ్చే ముందు భూ హక్కు చట్టాన్ని కంప్లీట్ గా రద్దు చేశారు. మీరు రద్దు చేశారు. మీరు రాసినటువంటి 5 సంతకాల్లో కూడా లేదు. నేను చెప్తాను లారీ గారు, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ప్రజల హక్కుల్ని హరించేటువంటి క్లాజులు ఉన్నాయి. అతను అనుకున్న వాళ్ళదే ఆఫీసర్ల కింద పెట్టి ఆ తీర్పులు చెప్పేటువంటి పరిస్థితి దాంట్లో ఉంది. కేంద్ర నీతి ఆయోగ్ చెప్పిన దానికి భిన్నంగా ఇతను తెచ్చాడు కాబట్టి అతను తెచ్చిన ఆ చట్టాన్ని మేము రద్దు చేస్తామని ఎన్నికల ముందు చెప్పాం. ప్రభుత్వ అధికారం వచ్చిందో ఆ చట్టాన్ని రద్దు చేస్తాం. ఆ చట్టాన్ని రద్దు చేసి మళ్ళీ మీకు నచ్చిన అధికారులను వేసుకుని, లేదంటే మళ్ళీ మీరు రీసర్వే చేస్తామని చెప్పలేదు కదా సార్. అలా ఉండదు. మీరు చెప్పలేదు కదా సార్. మేము కొత్తగా చట్టం చేస్తాం దాని మీద అని చెప్పి చెప్పలేదు. చెప్పని విషయాన్ని మీరు చెప్పకండి. నేను గత 3 సంవత్సరాల నుంచి ప్రతిరోజు థరోగా పాలిటిక్స్ ని ఫాలో అవుతున్నాను. మీరు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన చట్టాన్ని మేము రద్దుపరిచి మళ్ళీ కొత్త చట్టాన్ని తీసుకొస్తామని ఎప్పుడు కూడా మీరు గాని జనసేన పార్టీ గాని చెప్పినటువంటి దాఖలానే లేదు. మీరు ఏం చెప్పారు? మేము ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసిన చట్టంలో జగన్మోహన్ రెడ్డి తనకు కావాల్సిన అధికారులను వేసుకుంటాడు, లేకపోతే తనకు కావాల్సినట్టుగా కొలుసుకుంటాడు, మీ ఆస్తులన్నీ దోచుకుంటాడు. నీతి ఆయోగ్ చెప్పిన దానికి భిన్నంగా ఇతను అనుగుణంగా కొన్ని క్లాసులు పెట్టుకొని ఆ చట్టం తెచ్చాడు కాబట్టి దాన్ని మేము రద్దు చేస్తాం. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త చట్టం చేస్తామని మేము చెప్పలేదు. కేబినెట్ లో కూడా చర్చ రాలేదు. ఈ రోజు కేబినెట్ లో జరిగినది అదే సార్. ఈ రోజు కేబినెట్ లో ఎన్డీఏ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, మీకు మేమిచ్చే 50 సంవత్సరాల వడ్డీ లేని రుణం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మూసుకుని భూ ఆధార్ చట్టాన్ని అమలు పరచాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మీరు దానికి స్పెసిఫిక్ గా చట్టం అనేది చెయ్యకుండా ప్రజల వెన్నుపోటు పొడుస్తూ మీరు మళ్ళీ దాన్ని అమలు పరచడానికి సిద్ధపడ్డారు. దీన్ని ఒప్పుకోండి మొదటగా. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే మీరు ఏదో Z+ కేటగిరీ గురించి మాట్లాడుతున్నారు. మీరు Z+ కేటగిరీ, చంద్రబాబు నాయుడు గారికి Z+ కేటగిరీ ఉంది. ఆ తర్వాత ఆయనకి ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఆయనకి ఏదో భద్రత తగ్గించిన ఆయన నోరు మూసుకుని కరకట్టలోనే ఉన్నారు, కరకట్ట దాటి ఆయన బయటకు రాలేదన్నట్టు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఎలా అయితే హైకోర్టుకి వెళ్ళి నాకు భద్రతా వైఫల్యం ఉందని అర్థించారో, హైకోర్టుని అర్థించని మాట వాస్తవం. మీకు తెలియకపోతే మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఎస్పీకి ఉన్నటువంటి భద్రతని తగ్గించాడు. వెంకటేష్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చిట్ట చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన ఎన్నో సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఓవైసీ సోదరులు సైతం కూడా జైల్లో వేసినటువంటి సంచలనమైన నిర్ణయం రాజశేఖర రెడ్డి గారు చేయలేకపోయిన ధైర్యం, ఏ ముఖ్యమంత్రి చేయలేకపోయిన ధైర్యం కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసి హైదరాబాద్ లోనే నివసిస్తున్నారు ఆయన. మరి ఆయన ఏ రోజు కూడా నాకు భద్రత కావాలి, నాకు ఈ ఎంఐఎం వల్ల నాకు ముప్పు ఉంటుంది, గతంలో వీరిని నేను అరెస్ట్ చేయించాను అనేటువంటిది ఎక్కడా కూడా ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. మంచి విషయం చెప్పారండి, మంచి విషయం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి రాజకీయ వైరుధ్యం ఏదైతే మీరు అనాలిసిస్ చేయలేకపోతే దానికి నేను కొత్తగా ఏదో మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ చేయలేను. కిరణ్ కుమార్ రెడ్డి గారు పొద్దున లేస్తే కేబీఆర్ పార్క్ లో ఒంటరిగా ఒక కానిస్టేబుల్ వేసుకుని వాకింగ్ చేస్తా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నిన్న ఉదయం సన్ రైజ్ హాస్పిటల్కి వెళ్తే ఎవరినో పరామర్శించడానికి, బాధితులను ఎవరినో పరామర్శించడానికి విజయవాడలో 2 రోడ్లు బ్లాక్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒకే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రాష్ట్రంలో 3 పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు. ఒకళ్ళు చంద్రబాబు నాయుడు గారు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు. ఆయన రోడ్డు మీదకి వస్తే ఆయనకు ఉండేటువంటి భద్రత కానివ్వండి, ఆయనకు ఉన్నటువంటి ప్రమాదం కానీ ఆయనకుంది.
ఇక రెండో విషయానికి వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన రోడ్డు మీదకి పలానా రోజు నేను వస్తున్నాను అని అంటే 1,00,000 మంది పోగే పరిస్థితి. అలాగే వాళ్ళ స్థాయికి తగ్గకుండా కాస్త అటు ఇటుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా. మరి గత డిబేట్ లో మీరు కేవలం పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారే పవర్ఫుల్, వీళ్ళకి ఎక్కువ ప్రజాదరణ ఉంది, వీళ్ళు వస్తే ఎక్కువ ప్రజలు వస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారిని ఇంక్లూడ్ చేశారు. ఇదేంటి మీరు చర్చకి ఒక సందేశం చెప్తున్నారు? వై బికాస్ ఈ సీఎం సార్, ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధినాయకుడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు నేను ఏకీభవించకపోయినా ముఖ్యమంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారే. అందులో ఆ చైర్లో మీరున్నా మీరే అదే విలువిస్తాం. ప్రజలు కూడా అదే విలువిస్తారు. ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇళ్లకెళ్లి పెన్షన్ ఇస్తున్నారు. ఎంత భద్రతతో వెళ్తున్నారో మనం అందరం చూస్తున్నాం కదా. కాబట్టి క్యాబినెట్, మనం చర్చ పక్కదారి పట్టకుండా క్యాబినెట్ నిర్ణయాలు ఒప్పుకోవద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రంగులు వేశారు, పాఠశాలకు రంగులు, ఏదో ఒక రంగు వేయాలి కదా సార్. పాఠశాలకు రంగు వేద్దాం. గవర్నమెంట్ ఆఫీసులకండి, సచివాలయాలకి, స్థానిక హైకోర్టు, సుప్రీంకోర్టు ఆక్షేపణ చేస్తే మళ్ళీ మార్చాడు. మాట్లాడండి, చెప్పండి గారు. నేను కూడా అడ్డం తలుచుకుంటే మీరు మాట్లాడండి. ఈ రోజు ఆల్రెడీ రంగులు వేయటం మొదలైంది. ఎక్కడ? తెలుగుదేశం రంగులు వేయటం మొదలైంది. ఎక్కడ? ఖచ్చితంగా డేటా ఇస్తాం సార్ మీకు. ఒక్క దగ్గర చెప్పండి. ఒక నియోజకవర్గంలో గానీ, ఒక పట్టణంలో గానీ, ఒక ప్రభుత్వ కార్యాలయానికి తెలుగుదేశం డేటా ఉండాలి సార్. నేను ఖచ్చితంగా నేను మీకు డేటా ఇస్తాను. ఎక్కడ పెట్టారు ఏంటి అనేది నేను ఖచ్చితంగా మీకు డేటా ఇస్తాను. డేటా ఇవ్వకుండా ఏదో చెప్పే ఉద్దేశం నాకు లేదు. సరే, ఇప్పుడు మొత్తానికి ఒక విషయం చెప్పండి. రఫీ గారు ఒక నిమిషం ఆగండి. వెంకటేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ కార్యాలయాలకి ఆయన పార్టీ రంగులు వేయటం తప్పని ఒప్పుకుంటున్నారు లేదా? అదేవిధంగా సర్వేరాలకి ఆయన బొమ్మతో ఉన్నటువంటి సర్వేరాలు పాటించడం తప్పని ఒప్పుకుంటున్నారు లేదా? ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయనకున్నటువంటి బొమ్మల పిచ్చి, పేర్ల పిచ్చి తప్పని ఒప్పుకుంటున్నారు లేదా మీరు? సార్, రేపొద్దున అన్నా క్యాంటీన్ అని చెప్పి పెడుతున్నారు. వాటికి గవర్నమెంట్ ఎందుకు అవుతుంది? అదే కార్పొరేషన్, అది నాకు తెలియదు సార్, నాకు తెలియదు కాబట్టి అన్నా క్యాంటీన్ ప్రభుత్వానికి కాదా? రెడ్ ఎల్లో వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ యొక్క వ్యవహారం ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదని చెప్పండి. నేను మాట్లాడను. అన్నా క్యాంటీన్ కి విజయవాడలో ఈ రోజు కూడా ఎల్లో రంగు. అన్నా క్యాంటీన్ ఏ రంగు వేశారు? అన్నా క్యాంటీన్ ఎల్లో రెడ్ ఖచ్చితంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళ ఆటలు సాగట్లేదు. ఈ రోజు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, అనేక పథకాలకి ఈ రోజు జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు 5-6 పథకాలకి పెద్ద పెద్ద నాయకుల యొక్క పథకం వచ్చినాయి. గత 2014 నుంచి 2019 చేసిన భాగవతం మేము చూడలేదా? వెంకటేష్ గారు ఒక విషయం చెప్పండి. మీ పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఉంటే సంతోషపడతారా, లేకపోతే చిరాకు పడతారా మీరు? సార్, పట్టాదారు పాస్ పుస్తకం అనేది నేను తీసుకొచ్చి బ్యాంక్ లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప అదేమి నా ల్యాండ్ టైటిల్ ని డిక్లేర్ చేసేది కాదు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఉన్నా మీకే ఇబ్బంది లేదు. నేనేమంటున్నానంటే ఆయన ఇంటరాక్ట్ అవ్వకండి. ఫస్ట్ రఫీ గారు దయచేసి కొంచెం ఆగండి, 1 by 1 వస్తాను. పట్టాదారు పాస్ పుస్తకం అనేది నా యొక్క ల్యాండ్ టైటిల్ ని డిసైడ్ చెయ్యదు కాబట్టి మీకు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉన్నా ఇబ్బంది లేదు. నాకు జగన్మోహన్ రెడ్డి ఏ రెడ్డి అయినా, ఏ చౌదరి గారైనా, ఏ నాయుడు గారైనా ఈ బుక్ ఉంది సార్, ఈ బుక్ ని కొనుక్కున్నారు ఎంవీఆర్ అని చెప్పేసి ఎవరో పేరుంది. దిస్ ఇస్ నాట్ మై నేమ్. నేను ఇప్పుడు దీన్ని తీసి ఆడెవడో పేరుందని చెప్పి పాడేస్తానేంటి? అంటే మీరు చెప్పేది మీ వాదనలో అర్థం లేదు. వెంకటేష్ గారు, మీ వాదనలో అర్థం లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం ఆగండి. పట్టాదారు పాస్ పుస్తకం అనేది మన భూమి, మన పేరుతోటి రిజిస్టర్ అయినటువంటి పాస్ పుస్తకం కదా? కాదు, మీరు అక్కడే పొరపాటు పడుతున్నారు. మన భూమి మన పేరు మీద రిజిస్టర్ అయితే దానికి టైటిల్ డీడ్ వస్తుంది సార్. టైటిల్ డీడ్ పాస్ పుస్తకంలో మనకి ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని సెంట్లు ఉంది అనేది మెన్షన్ చేసి ఉంటుంది కదా. టైటిల్ డీడ్ లో ఉండదా సార్? టైటిల్ డీడ్ ఇప్పుడు నా దగ్గర పట్టా, నాకు సంబంధించిన పట్టా ఉంది. దీనిలో కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు అంటున్న పాస్ పుస్తకంలో ఉంటుందా?
సరే మీకు ఇష్టమేమో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఉన్న పాస్ పుస్తకం మీ నాకు ఇంట్లో ఉంటే జగన్మోహన్ మీకు రెడ్డి గారు ఇష్టమేమో. సార్ వాట్ ఐ మీన్ టు సే సార్ రేపు పొద్దున డొక్కా సీతమ్మ గారి పేరు దీని మీద ముద్రించిన ఇది ప్రభుత్వం ఎవరి నాకు పేరు ఇచ్చినటువంటి- పెట్టకూడదని మా ప్రభుత్వ ఉద్దేశం ఈ అంటే ఒక్క నిమిషం రఫీ గారు ఆగండి. వెంకటేష్ గారు ఇందాక మీరు అన్నారు కదా కిరణ్ కుమార్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కంపేర్ చేయొద్దని. డొక్కా సీతమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కంపేర్ చేసిన బ్రహ్మారెడ్డి గారు, ప్రజలు దాన్ని వ్యతిరేకించారు. మా ప్రభుత్వం ఆ బొమ్మ రైట్, సమయం లేదు, తీసేస్తుంది. వన్ బై వన్ మాట్లాడదాం. ఎవరు రఫీ గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. దాన్ని స్వాగతిస్తారా? రఫీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ గారు దయచేసి ఆగండి, దయచేసి మధ్యలో రావద్దు. దయచేసి రఫీ గారు నేను మాట్లాడుతూ మొదలెట్టి ఒక్క నిమిషం కూడా మీరు కూడా చర్చను సవ్యంగా సాగించలేదు. రైట్ ఆగండి. నేను వెంకటేష్ గారు మళ్ళీ చెప్పదలుచుకున్నది వస్తున్నారు. ఏంటంటే వెంకటేష్ గారు సమయం తక్కువ ఉంది, కంక్లూజన్ తీసుకోవాలి. ఆగండి, వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్తున్నాను. వెంకటేశ్వర గారు కంక్లూజన్ ఇవ్వండి. సో పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉన్నా తనకేమి అభ్యంతరం లేదని క్లారిటీగా చెప్పేస్తారు. నేనేమంటున్నానంటే పట్టాదారు పాస్ పుస్తకం అనేది నేను బ్యాంకులో పెట్టుకుని దానికి సంబంధించి అసలు దేంట్లో పెట్టుకోండి. అరే దాని మీద ప్రజలు వ్యతిరేకించారు. మీరు చెప్పే ప్రజలు ఆ అబద్ధాలు, బొమ్మను మీరు చెప్పే వ్యతిరేకించారు. వెనుకోట్లు, రఫీ గారు ఆగండి, రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి, రఫీ గారు దయచేసి ఆగండి. మీరు కేబినెట్ లో మీకు మాట్లాడాల్సింది ఇష్టమైతే ఏంటంటే మీరు రఫీ గారు వెంకటేష్ గారు మీ ఇద్దరు ఆగాలి దయచేసి. మళ్ళీ మీ టైం వచ్చినప్పుడు మాట్లాడుదురు. వెంకటేశ్వర గారు మీరు కంక్లూజన్ ఉంది దీని మీద. సో ఇప్పుడు కేబినెట్ తీసుకున్న ప్రధాన నిర్ణయం పట్టాదారు పాస్ పుస్తకాలు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మన పుస్తకాలు వెనక్కి తీసుకొని రాజముద్రని ముద్రించి మళ్ళీ పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దాని మీద వెంకటేష్ గారు ఆయనకేం ఇబ్బంది లేదంటా ఉన్నారు. అంటే ఆయనకే లేదా లేకపోతే ప్రజలు ఎవరికి లేదా? లేదు, మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ మీరు ఇస్తారు. చెప్పిందే రాంగ్, మీరు చెప్పిందే రాంగ్. ఒక్క నిమిషం నేనేమంటున్నానంటే పట్టాదారు పాస్ పుస్తకం అనేది ప్రభుత్వం నుంచి వచ్చేది. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా వారు రేపొద్దున మోడీ గారు బొమ్మ వేసినా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకనంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. రెండోది ఈ పట్టాదారు పాస్ పుస్తకం అనేది ప్రతి 5 సంవత్సరాలకి పట్టాదారు పాస్ పుస్తకం మారుతా ఉంటుందా? ఇది శాశ్వతం కాదు. నేను అమ్మంగానే ఇది మారిపోతుంది. నేను అమ్మంగానే ఈ పట్టాదారు పాస్ పుస్తకం నేను తీసుకెళ్లి రఫీ గారికి అమ్మంగానే ప్రజలు వ్యతిరేకించారండి. రైట్, అతని ఆ బొమ్మ ఒక్క నిమిషం పెట్టుకోవడం. రఫీ గారు ఇది అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు అంగీకరించారు. టైటిల్ డీడ్ రఫీ గారు ఆగండి, నా టైటిల్ డీడ్ మారదు. మీరు 100 సార్లు పొలం అమ్మితే 100 సార్లు మారేటువంటిది పట్టాదారు పాస్ పుస్తకం. నా టైటిల్ డీడ్ మాత్రం రైట్ ఆగాలి వెంకటేశ్వర